అలానే ఒక పర్సన్ 9,999 సార్లు లైట్ కనుక్కోవడానికి ఫెయిల్ అయిపోయి ఈరోజు చీకటి ప్రపంచానికి ఒక లైట్ మనకి వెలుతురుగా ఇచ్చి ఎంతో మందికి ఒక స్ఫూర్తిగా నిలిచిన థామస్ అల్వా ఎడిసన్ చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక పర్సన్ అతని గోల్ ఒక సచిన్ని కలవాలని, బట్ ఎవరు కూడా సచిన్ని కలవలేదని అతను చెప్పారు. అయినా కూడా అతను సచిన్ కలవాలని ఒక గోల్ తీసుకుని దాని తర్వాత టీటీ లాగా జాబ్ చేసుకుంటూ ఈరోజు ఇండియా టీమ్కి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ 2011లో మన వరల్డ్ కప్ ఇచ్చి పేషెన్స్ ఏదైతే కదా దానికే ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు ఒక MS ధోని నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక వ్యక్తి ఒకప్పుడు రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు, రేడియో స్టేషన్ ఏదైతే ఉంది కదా దానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, నీ వాయిస్ చాలా బ్రాడ్గా ఉంది, నీ వాయిస్ నడవదు. వాయిస్ నడవదా? నడవదు బాబు, వాయిస్ నడవదు, నీ తోటగుంది గొంతు నడవదు అని రిజెక్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ వెనకకి వెళ్ళి డిసప్పాయింట్ కాకుండా అలానే కష్టపడు ఈరోజు బాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 స్టార్. ఈరోజు ఎంతో మంది సెలబ్రిటీస్, హీరోయిన్స్ కూడా వన్ ఆఫ్ ద రోల్ మోడల్. ఈరోజు ఎన్నో ఫిలిమ్స్లలో బాలీవుడ్లో అతను వాయిస్ లేనిదే ఏ ఫిలిం కూడా ఈరోజు నడవని పరిస్థితి. అతను వాయిస్ ఉందంటేనే చాలు కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఒక అమితాబ్ బచ్చన్ చేసినప్పుడు ఈరోజు నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక పర్సన్ ఈరోజు ఒక కండక్టర్ లాగా జాబ్ చేసుకుంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ ఈరోజు కష్టపడు కూడా ఒక సూపర్ స్టార్ అయినా ఇప్పుడు కూడా ఒక డౌన్ టు ఎర్త్ లెవెల్లో ఉన్నాడు. కష్టం వస్తుందంటే ఆదుకుంటాడు, పేదవాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేసుకుంటూనే ఉంటాడు. ఒక మేనరిజంకి ఒక ట్రెండ్ సెట్ చేసిన పర్సన్, ఒక స్టైలిష్కి ఒక ట్రెండ్ సెట్ చేసిన పర్సన్, ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా తన ఫిలిం రిలీజ్ అయితే రికార్డులు బ్రేక్ చేస్తున్న పర్సన్, ఈ ఏజ్లో కూడా ఒక స్టార్, సూపర్ స్టార్ అని పిలువబడుతున్న రజనీకాంత్ గారు చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈరోజు అతను ఒక ఫిలిం ద హీరో. ఈరోజు అతని ఫిలిం రీజన్ అయితే ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, ఎన్నో ఫిలిం సూపర్ హిట్ ఇచ్చాడు అతను. ఈరోజు అతని ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే ఇంకా కోట్లు సంపాదిస్తూనే ఉంటాడు. కానీ ఫిలిం ఇండస్ట్రీనే పక్కన పెట్టి ఈరోజు జనం కోసం పోరాడుకుంటా, ఈరోజు జనమే నా ప్రాణం అని చెప్పుకుంటా, ఈరోజు అన్యాయం ఎక్కడైనా జరుగుతుందో అక్కడ వాలిపోతుంటాడు. ప్రజల కోసం ఈరోజు నా జీవితం అని డెడికేట్ చేసి ముంగడికి వెళ్తున్నప్పుడు అతను చేస్తున్నప్పుడు పవర్ స్టార్ నా వల్ల ఎందుకు కాదు. అందుకోసం చెప్తున్నాను, నా వల్ల ఎందుకు కాదు, నీ వల్ల ఎందుకు కాదు, మన వల్ల ఎందుకు కాదు అని అనుకొని కదలండి. ఎందుకంటే జీవితం ఒక పోరాటం, ఒక పరుగు పందెం. ఆ పరుగు పందెంలో మొదటిగా రావాలంటే పరిగెత్తాల్సిందే. కూర్చుంటే ఏమి కాదు, లేజినెస్ ఉంటే ఏమి కాదు, లేవ్వాలి, నిద్ర నుంచి మేల్కోవాలి, పరిగెత్తును ఉండాలి. ఎందుకంటే నీ పరిగెత్తుకుంటేనే ఏదైతే నువ్వు సక్సెస్ సాధించాలని తపన ఉంటుంది చూడు, తపని, ఆ తపనల నుంచే నువ్వు పుడతావు. అది నువ్వు. అందుకోసం ఈ రోజు నుంచి గివ్ అప్ చేయకండి. ఏం చేయాలి? ఆల్వేస్ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఏమని, నా వల్ల ఎందుకు కాదు. నా వల్ల ఎందుకు కాదని నువ్వు ఎన్నైతే ప్రశ్నలు నీ కోసం నువ్వు వేసుకుంటుంటావో అందులో నుంచే నువ్వు పుడతావు. సో ఇప్పటికన్నా మేలుకోండి, నా వల్ల ఎందుకు కాదు.